మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి సెషన్లో సక్సెస్కి ఫస్ట్ స్టెప్ ట్రై అని మనం చెప్పుకున్నాం కదండి. చాలామంది నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ సక్సెస్ సాధించలేకపోయాను అంటున్నారు. సక్సెస్ సాధించలేకపోయినంత మాత్రాన మీలో టాలెంట్ లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. మీకున్న టాలెంట్తో పాటు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, అలాగే కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలండి. అంతేకాదు మీకు చాలా ఓర్పు ఉండాలి. సక్సెస్ సాధించాలంటే కొంత సమయం పడుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ను మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే బల్బుని ఇన్వెంట్ చేశారండి. 1000 టైమ్స్ ప్రయత్నం చేసినా కూడా ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు సక్సెస్ సాధించారు. మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత ఓర్పు ఉండాలి. చిన్నప్పుడు మీరు కూడా ఏదో ఒకటి నేర్చుకునే సందర్భంలో అనేక సార్లు ఫెయిల్ అయి ఉండవచ్చు, విసిగిపోయి ఉండవచ్చు, ఇంకొకసారి ట్రై చేయను అనే సందర్భం కూడా వచ్చి ఉండవచ్చు. కానీ ఎవరో ఒకరు ఎంకరేజ్మెంట్ ద్వారా మీరు ప్రయత్నం చేసినప్పుడు విజయం సాధించి ఉండవచ్చు. అలాంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండండి. సక్సెస్ సాధించాలి అని అంటే అది ఒక మ్యాజిక్ కాదండి, ఇట్ ఈస్ కన్సిస్టెన్సీ. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ గివ్ అప్, కీప్ ట్రయింగ్. నెక్స్ట్ స్టెప్లో మీకు ఒక మిరాకిల్ జరగవచ్చు. ఏమంటారు? దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని గ్రోత్ టిప్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ జ్యోతి, యువర్ కోచ్. థ్యాంక్ యూ.